ఒంగోలు పొగాకుకు బోర్డు వేలం కేంద్రం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. పండించిన పొగాకు పంట మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. మార్కుపేట ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 120 కోట్ల రూపాయలు కేటాయించి పంట కొనుగోలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం కూడా రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేసేలా పొగాకు బోర్డు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది అరవది ఒంగోలు మండలం. నా పేరు మన్య శ్రీనివాసరావు. ఈరోజు 7వ క్లస్టర్ జరుగుతుంది. 7వ వరుస. 7వ వరుసకి 4 చెక్కులు బేరానికి వచ్చి 4 చెక్కులు ఇచ్చారు. గతంలోనే 3 చెక్కులు ఇస్తేనే రెండు చెక్కులు 3 చెక్కులు వెనకపోతానే ఉన్నాయి. ఈరోజు ఇంకా ఒక చెక్కు పెంచి 4 చెక్కులు ఇచ్చారు. అయినా ఫస్ట్ లైన్ రెండో లైన్ చూసేటప్పటికే దాదాపు 30-40 వేళ్ళు నోబిడ్లు పడ్డాయి. అందుకని రైతాంగం ఈ రకంగా ఏ పని అయితే చాలా నోబిడ్లు పడతాయి, తీసుకొచ్చిన పొగాకు వెనక్కి తీసుకెళ్లే పని అయితే ఒక్కొక్క చెక్కుకు వచ్చి 2000 నష్టం జరుగుతుందనే ఉద్దేశం మీద ఈరోజు బోర్డు వారిని ఈ ఒక్కరోజు మాకు నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఆక్షన్ ఆపాలి అని చెప్పని కోరాము. అందువలన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బోర్డు జరగకుండా ఉంటే అక్కడ గుంటూరు ఈడీ గారికి, వ్యాపారస్తులకి, సీఎంలకి వీళ్ళందరికీ నిరసన వ్యక్తం చేశారు. ఫలానా ఒంగోలు 2 బోర్డు తరఫున చెప్పని తెలిసిద్దని ఉద్దేశం మీద రేపు బోర్డు ఈడీ గారు సీఎంలతోటి మీటింగ్ వేసి మీరు అలాగుంటే రైతాంగం ఇంకా ఉద్యమాలు పిచ్చవుతాయి, అలా కాకుండా మీరు ప్రతి చెక్కు కొనుగోలు చేయాలని చెప్పని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆశతోటి ఈరోజు మేము ఈ నిరసన వ్యక్తం చేస్తాం.